చాలా కాలంగా మూసివేసిన హార్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకల కోసం ఇరాన్ ప్రభుత్వం పూర్తిగా తెరిచింది. అంతర్జాతీయ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గం తెరుచుకోవడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట లభించింది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ జలసంధిని తెరవగానే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్క రోజులోనే 11% తగ్గాయి. సరఫరా అడ్డంకులు తొలగిపోవడంతో ఇంధన ధరలు దిగిరావడం వినియోగదారులకు, అలాగే వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెద్ద ఊరట. రవాణా మార్గాలు సుగమం కావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా నిత్యావసరాల ధరలపై కూడా సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాన్ని స్వాగతించారు. హార్ముజ్ జలసంధిని తెరిచినందుకు ఇరాన్కు కృతజ్ఞతలు తెలుపుతూనే తుది శాంతి ఒప్పందం కుదిరే వరకు ఇరాన్పై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని కేవలం వాణిజ్య అవసరాలకే వినియోగించాలని, యుద్ధానికి ఉపయోగించకూడదని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. అణు కార్యక్రమాల విషయంలో అమెరికా ఆందోళనలను తొలగించడానికి తాము సిద్ధమని, దానికి ప్రతిగా స్తంభించిపోయిన తమ $20 బిలియన్ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ కోరుతోంది. అమెరికా అలాగే ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు వచ్చే వారం పాకిస్తాన్ వేదికగా జరగనున్నాయి. ఈ చర్చల ద్వారా పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొంటుందని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి. పాకిస్తాన్ ఈ చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి సర్వసన్నద్ధమవుతోంది. ఇది దౌత్యపరంగా ఆ దేశానికి కూడా ప్రాధాన్యతను పెంచుతోంది. లెబనాన్లో పరిస్థితులు మెరుగుపడుతున్నప్పటికీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. తమ బలగాలు ఇప్పుడే పూర్తిగా వెనక్కి రావని ఆయన స్పష్టం చేశారు. అయితే హార్ముజ్ జలసంధి పునరుద్ధరణ అనేది కేవలం ఆర్థికపరమైన మార్పు మాత్రమే కాకుండా యుద్ధ మేఘాలు విడిపోయి ప్రాంతీయ స్థిరత్వం వైపు పడుతున్న ఒక బలమైన అడుగుగా పరిగణించవచ్చు.